ఇతడే మన కథానాయకుడు. ఇతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏం జరిగింది, అసలు ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే కాస్త వెనక్కి వెళ్ళి ఇతని కథ మనం చూడాల్సిందే. అరే అలీ, మూడు చాయ్ దారా. ఏమిటన్నా మంచి హుషారు ఉన్నారు, ఏంటి విషయము? ఏం లేదురా, ఇవాళ ఎగ్జామ్స్ అయిపోయినాయి, మంచి మూడ్లో ఉన్నాం, అది సంగతి. ఏంటి మామ, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, వాట్ అబౌట్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్? నాదేముంది మామ, అబ్రాడ్లో ఎంఎస్ చేయాలనుకుంటున్నాను. నేను ఇక్కడే ఎంటెక్ చేయాలనుకుంటున్నాను మామ. సరే కానీ మరి నీ సంగతి ఏంటి ఓకేషు? నా సంగతి ఏముందిరా బాబు, ముందు ఎగ్జామ్స్ అన్నీ ఎట్ ఎ టైం పాస్ అయిపోతే చాలు. ఫ్యూచర్ ప్లాన్స్ తర్వాత కానీ ముందు నైట్ పార్టీ సంగతి ఏంటి ఏమీ లేదా? ఎగ్జామ్స్ అయిపోయినాయి, సరదా ఎంజాయ్మెంట్ ఏదిరా? నమస్తే బాయ్. బాయ్ నేను కూడా అన్నలా చదువుకుంటాను బాయ్, నన్ను కూడా ఎలాగోలా చదివించి బాయ్. పోరా పో, చదువులేదు సందేలేదు, పని చేసుకుని కాబట్టి పని చేసుకోపో. సెటప్ అదిరిందిరా బాబాయ్. సెటప్ ఓకే మామ, ఒక ఆటపాట వేసుకో. ఆట పాట కొని వేసుకుందాం ఓ పాట. హే ఈ నేల నాదిరా, ఈ భూమి నాదిరా, తెలంగాణ నాదిరా, ఆంధ్ర నాదిరా, కలుపుదామురా అందరి కలుపుదామురా. మన సెటప్ ఏంటి, నువ్వు పాడుతున్న పాట ఏంటిరా బాబు? మన సెటప్కు తగ్గట్టు మంచి ఊపున పాట పాడు. మంచి ఊపున్న పాట, సరే వేసుకుందాం. ఫస్ట్ గెటప్ చేంజ్. లల్లాయి లల్లలాయి 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 తందాన తందనాన తందాన తందనాన. ఏ ఊరి అందగత్తెరో ఇది ఈ ఊరికొచ్చి ఉందిరో. తందాన తందనాన లల్లలాయి లల్లలాయి. ఏ ఏడ ఏడ వెళ్ళినా నువ్వు ఆడాడకొచ్చినా. లలా ఎంత అందగత్తెలు ఇక లేరంటే నమ్మవచ్చునా. లాలా తన ఈ చెట్టు ఎక్కి వచ్చినా నేను ఈ చుట్టూ తిరిగి వచ్చినా. లాయి లలలాలా లలలాయి లలలాలా. హే గోడ దుక్కి లోపలికొచ్చినా. హే మీకు కుక్క వెంట పడినా. హే హై గోడ దుక్కి లోపలికొచ్చినా. అరే మీ కుక్క వెంట పడినా. హే హే తన్నాన నన్న నాన్న తన తన్నాన నన్న నాన్న. నన్న ఎక్కువ తక్కువ పెంచినా నువ్వు వేసేవు పిచ్చి పిల్లవే. లలాయి హే లలాయి. ఎరా చేసేవాడు ఎప్పుడు చేస్తానే ఉంటారు, చూసేవాడు అలా కూర్చొని చూస్తానే ఉంటారా? లేవండి రే లేవండి, ఆడండి రా ఆడండి. లలాయి తన తన్నానే. లలాయి తన తన్నానే తన్నానే. లలాయి లలా. హలో డార్లింగ్, చెప్పు డార్లింగ్. ఏం లేదు డార్లింగ్, ఇంట్లోనే ఉన్నాను. రేపు కలుద్దాం డార్లింగ్, ఇంట్లో టైగర్ ఉన్నారు, ఇప్పుడు రావడం కుదరదు, రేపు ఖచ్చితంగా కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. సరే 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 సరే. హచ్. సారీ మేడం, సారీ మేడం.
సారీ మేడం సారీ మేడం సారీ మేడం సారీ మేడం. ఏంట్రా నెల ఏం సంగతి మంచి స్టైల్గా నించున్నారు. చూసాంలే చాలా చూసాం కానీ వెళ్ళు. అప్పుడే ఏం చూసారా, ఇంకా చూడాల్సిన చాలా ఉంది. రండ్రా అక్కనా ప్లీజ్ అని వదిలే అన్న అక్కనా. అక్కేంటి అన్న ఏంట్రా, అన్న అయితే వదిన అవ్వాలి, అక్క అయితే బావ అవ్వాలి, క్లారిటీ ఉండాలి. క్లారిటీ అన్న అయితే అక్కే అన్న అక్కే అక్క అయితే మరి బావకేం తేలేదురా, మీరు తేలేదురా. క్యారెట్ పెట్టిన మొహాలు మీరేనా పడా. ఆహా, మరి మీ మొహం ఏంటి బాబు? నా మొహం వాళ్ళని అడిగి చెప్తారు. సరే సరే పద మూవీ టైం అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళాలి. సరే 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 దా కూర్చో, త్వరగా. పూలనే కొనుకేయమంట, తను వచ్చేనంట. మరి మూవీ అటర్ ఫ్లాప్ అంట, వెళ్దామా? మరి ఏం చేద్దాం? ఏం లేదు, ఫ్రెండ్ రూము ఖాళీగా ఉందంట, ఊరినే అలా వెళ్ళొద్దాం ఉత్తికినే. ఓకే. ఏంటి ఫస్ట్ టైమా? అదేంటి అలా అన్నావు? ఏం లేదులే, నిన్ను చూస్తుంటే స్కూల్ డ్రెస్లోనే అన్నీ అయిపోయినట్టే ఉన్నావు. అబ్బదీనమ్మా అలా అందేంటి? ఇంతకీ నువ్వు ఫ్రెషేనా ఏంటి చెప్పు. ఫ్రెషే. అయితే ఇంకెందుకు లేటు? కలయా నిజమా తొలిరే. అబ్బా యోగేష్ గారు మళ్ళీ ఫెయిల్ అయ్యారా? రండి సార్ రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నా కోసం వెయిట్ చేస్తున్నారా? అదే నా కోసం వెయిట్ చేస్తున్నారా? రిజల్ట్స్ వచ్చాయటే కదా, ఏమైంది? మాట్లాడవే, నిన్నే అడిగేది. ఏరా మళ్ళీ ఫెయిల్ అయ్యావా? నీకెన్నిసార్లు చెప్పాలరా, కొంచెమైనా బుద్ధుందా? నువ్వు తినే ముందు ఒక్కసారైనా ఆలోచించు, ఎందుకు తింటున్నావు అనేది, నువ్వెందుకు బతున్నావు అనేది కూడా ఒకసారి ఆలోచించు. చిచ్చి. హలో, అర్జెంట్ కలవాలా? ఇప్పుడు కుదరదు.
రేపు కలుస్తాను ప్లీజ్. హే, ఇక్కడున్నావా? రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏమైంది? నాకు తెలుసు నువ్వు ఎప్పటిలాగే ఫెయిల్ అయ్యావని. అయినా నీకు చాలాసార్లు చెప్పాను మా ఇంట్లో నాకు మ్యాచ్ చూస్తున్నారని, కానీ నువ్వు ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. అసలు నాకు నీతో ఉంటుంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ పోతుంది. నేను ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నన్ను మర్చిపో ఓగిష్. ఖాన్ బాయ్, ఏమైంది బాయ్? ఇక్కడెందుకున్నావు? అసలు ఏం జరిగింది? ఇందాక జరిగిన ట్రైన్ బ్లాస్ట్ లో నాది పెళ్ళాం పిల్లలు అందరూ చనిపోయారు బాయ్. ఇందాక హెల్ప్ చేసింది మీరే కదా? అవును సార్. వెరీ గుడ్ అమ్మా, అతను నీ వల్ల బతికాడు. ఓ అవునా సార్. ఇంతకీ ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది సార్? యాక్చువల్లీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వచ్చేసి అలీ అనే కుర్రాడు ఏదో హోటల్లో పనిచేసేవాడంట. హాలీ బాయ్, నేను కూడా అన్నలా చదువుకుంటాను బాయ్, నన్ను కూడా ఎలాగోలా చదివించి బాయ్. సరే అమ్మా, ఫర్దర్ ఎంక్వైరీ చేయాలి. ఓకే సార్. కొంచెం బిజీగా ఉన్నాను. అలాగే సార్, మళ్ళీ కలుద్దాం సార్. చూసావా ఖాన్ బాయ్, ఎంత పని జరిగిపోయిందో. ఆ రోజు వాడిని చదివించుంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ వాడు బతికేవాడు. ఇప్పుడు సమాజానికి పెద్ద చీడుపురులా తయారయ్యాడు. ఇదంతా నీ వల్లే. పోరా పో, చదువులేదు సందేలేదు, పని చేసుకుని కాబట్టి పని చేసుకోపో. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయ్యిండు కూడా, అందులో బెగ్గర అయ్యిండి కూడా ఏదో రకంగా పోరాడుతూ వాడు బతుకుతున్నాడు. ఛీ, అన్నీ ఉన్న నేను చనిపోవాలనుకున్నాను.
నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చిచ్చి, నేను తీసుకున్న నిర్ణయం ఎంత చెడ్డదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అన్నా నమస్తే అన్నా. వదినా ఆ, ఏం సంగతి? ఏం లేదన్నా, ఆ రోజు నీ పేరు మర్చిపోయాను. ఎందుకని పేరేంటన్నా? నా పేరా యోగేష్. ఓకేషా, ఎక్కడ విన్నట్టు ఉంది అన్నా. ఎందుకని నీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా? నా బ్యాక్గ్రౌండా టాలెంట్.